వాగ్దానం చేస్తాడు. కానీ అది మీరు చేయాలంటే ఏమని చెప్తాడంటే, మీరు విత్తనం విత్తాలి అని చెప్తాడు. విత్తనం విత్తాలి, ధనము అనేటటువంటి విత్తనం విత్తాలి. మీ దగ్గర ఉన్నటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి డబ్బు అనేటటువంటి విత్తనాన్ని మీరు విత్తినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. ఇది ఒక క్రమం. ఈ క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఈ క్రమాన్ని తప్పి చేయడన్నమాట. ఎంత ప్రార్థన పరులైనా కానీ, ఎంత ఉపవాసం ఉన్నా కానీ, దేవుడితో ముఖాముఖి మాట్లాడినా కానీ, దేవుడితో కలిసి జీవిస్తున్నా కానీ, ఒక క్రమం అనేది ఏదైతే ఉందో ఆ క్రమాన్ని దాటి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు కానీ, అద్భుత కార్యములు కానీ, సూచక క్రియలు కానీ జరిగించడు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నిన్ను నేను అత్యధికముగా హెచ్చిస్తాను, అత్యధికంగా నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఫుల్ఫిల్ కావాలంటే నువ్వు అత్యధికంగా అభివృద్ధి పొందాలన్నా, అత్యధికంగా ఆశీర్వదించబడాలన్నా, అత్యధికంగా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే దేవుడు ఒక నియమాన్ని పెడతాడు. ఏమని చెప్తాడు తెలుసా? నా ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తానని చెప్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారమే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఒక క్రమం ప్రకారము దాన్ని నెరవేర్చుకుంటూ వస్తూ నీ జీవితంలోని ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆర్థికంగా ఆశీర్వదించబడట్లేదంటే కారణం ఏంటంటే నీవు ఆత్మానుసారంగా నీవు జీవించట్లేదు, ఆత్మ చేత నడిపించబడట్లేదు, ఆత్మ దేవుడికి లోబడి నువ్వు జీవించట్లేదు. ఆత్మ దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో అది నువ్వు చేయకోకుండా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఆర్థికంగా అభివృద్ధి పొందుకోవట్లేదని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, అబ్రహాము నీ ఉన్నటువంటి నీ దేశాన్ని విడిచి బయటికి రా, నీ బంధువులను నీ స్నేహితులను విడిచి నువ్వు బయటికి రా అంటున్నాడు. నీకున్నటువంటి ఆస్తిని అంతా కూడా విడిచిపెట్టి రమ్మని దేవుడు ఆ యొక్క అబ్రహాము తోటి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే తన యొక్క సొంత ఊరిని, తన బంధువులను, తనకున్న ఆస్తి పాస్తులను అన్నిటిని సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినారు. మొదటిగా బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు చూడు, నువ్వు ఆకాశంలో నక్షత్రాలు చూడు, అవి లెక్క పెట్టగలిగితే నువ్వు లెక్క పెట్టు అంటున్నాడు. ఆయన ఇసుక రేణువుల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇసుక రేణువులు చూడు, ఈ ఇసుక రేణువులు లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టు, అంతకంటే విస్తారముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీలో నుండి నీ యొక్క సంతానంలో నుండి రాజులను తీసుకొస్తాను, నీ సంతానంలో నుండి నా ప్రజలను ఏలుబడి చేయటానికి రాజులను నేను తీసుకొస్తాను, అట్టి విధముగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి ఎన్ని సంవత్సరాలు, దాదాపున ఒక 20-25 సంవత్సరాల వరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు జరగలేదు. ఎప్పుడు అబ్రహాముకి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్పు జరిగిందంటే, ఒక దైవ సేవకుడు మెల్కీసెదెకు అనేటటువంటి ఒక దైవ సేవకుడు ఎప్పుడైతే అబ్రహాము దగ్గరికి దర్శించినాడో, అబ్రహామును కలిసినాడో, అప్పుడు ఆ మెల్కీసెదెకు అనేటువంటి దైవ సేవకుడికి అబ్రహాము ఎప్పుడైతే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దశమ భాగముగా ఎప్పుడైతే ఆ మెల్కీసెదెకు అనేటువంటి దైవ సేవకుడికి ఇవ్వటం ప్రారంభించినాడో అప్పుడు నుండి ఆ యొక్క దేవుడు చేసినటువంటి వాగ్దానము, ఆశీర్వదించబడతామని చెప్పిన వాగ్దానము, అది ప్రారంభించడానికి ద్వారము తెరవబడింది. ఆయన ఎప్పటి వరకు, ఎంతవరకు ఆయన దశమ భాగం తీసినాడంటే, వారు పుట్టబోయేటటువంటి ఆ అబ్రహాముకు పుట్టబోయేటటువంటి వారసుడైనటువంటి ఇస్సాకు పుట్టి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా ఆయన తన అబ్రహాము భార్య, తనకు పుట్టబోయేటటువంటి
అనేటటువంటి కొడుకుకు కూడా ఆయన దశమ భాగముగా తీసి మెల్కిస్ అనేటటువంటి దైవ సేవకుడు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఆయన అప్పుడు ఆశీర్వదించబడటానికి ద్వారము తెరవబడింది. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, దేవుడు మాత్రం వాగ్దానం చేసినాడు, ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కానీ 25 సంవత్సరాలు ఎదురు చూసినా కానీ ఆ వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్పు జరగలేదు. ఎప్పుడు నెరవేర్పు జరిగిందంటే, దైవ సేవకుడైనటువంటి మెల్కిస్ అనేటటువంటి దైవ సేవకుడు దర్శించినప్పుడు తనకు ఎప్పుడైతే దశమ భాగం తీయటమో, తనకు ఉన్నటువంటి ధనము ఎప్పుడైతే ఆ ధనం అనేటటువంటి విత్తనాన్ని ఆ దైవ సేవకుడికి విత్తనం ప్రారంభించినాడో అప్పుడు ఆయన జీవితంలో ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఆర్థికంగా అన్ని కోణాల్లో కూడా ఆయన అభివృద్ధి చెందడం ప్రారంభించబడింది. ఇవన్నీ కూడా ఎవరు చేసినాడంటే, ఆత్మ దేవుడు ఒక క్రమం ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము చేసుకుంటూ 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 అబ్రాహామును ఆశీర్వదించినాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా అబ్రాహాము లెక్క ఆశీర్వదించబడాలంటే, అబ్రాహాము లెక్క సమృద్ధిని పొందుకోవాలంటే, అబ్రాహాము నీతిమంతుడని దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగా నీవు కూడా చెప్పాలంటే ఆత్మానుసారమైన జీవితం నీలో ఉండాలి. ఆత్మ దేవుడికి లోబడి, ఆత్మ దేవుడు ఏదైతే చెప్తున్నారో దాని ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభించబడుతుంది. అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆశీర్వాదానికి ద్వారాలు తెరవబడతాయని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వారి జీవితము ఒక క్రమముగా ఉంటుంది. అది కుటుంబంలో కానీ, అది వ్యాపారంలో కానీ, అది ఉద్యోగంలో కానీ, లేకపోతే సమాజంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఆత్మానుసారముగా ఆత్మ దేవుడికి లోబడి నువ్వు జీవిస్తే నీ జీవితం ఒక క్రమంగా ఉంటుంది. నీ పిల్లల జీవితం ఒక క్రమంగా ఉంటుంది. నీ భర్త యొక్క జీవితం ఒక క్రమముగా ఉంటుంది. నీ యొక్క బంధువుల యొక్క జీవితము ఒక క్రమముగా ఉంటుంది. అలా ఉండటానికి ఆత్మదేవుడు నీతో ఉండి నడిపిస్తాడని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అలాగే నీ జీవితంలో ఒక క్రమమైనటువంటి జీవితం నీ జీవితంలో లేదంటే నీవు ఎలాగ జీవిస్తున్నావంటే శారీరానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ఆత్మానుసారంగా నువ్వు జీవించట్లేదు. నీ పిల్లలు ఒక క్రమబద్ధంగా పెరగట్లేదంటే నీ పిల్లలను ఆత్మానుసారంగా జీవించట్లేదు, ఆత్మకు కనెక్ట్ చేయట్లేదు, నీవు ఆత్మానుసారంగా జీవించట్లేదని ఈరోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అన్ని విషయాలు కూడా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము, అది ప్రార్థనలో కానీ లేకపోతే వాక్యము చదివే విషయంలో కానీ అన్ని విషయంలో కూడా ఒక క్రమమైనటువంటి విధానములోని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మానుసారంగా మనం జీవిస్తే ఒక క్రమమైనటువంటి జీవితం మనకు వస్తుంది. ఒక క్రమమైనటువంటి జీవితంలోని దేవుడు మనల్ని నడిపిస్తాడు. నువ్వు మందిరానికి 10 గంటల సమయం అంటే నువ్వు 12 గంటలకు వస్తున్నావంటే ఆత్మ దేవుడి చేత నువ్వు నడిపించబడట్లేదు. ఆత్మ దేవుడికి లోబడి నువ్వు జీవించట్లేదు. నువ్వు ఆత్మ దేవుడి కనుక నువ్వు లోబడి నువ్వు జీవించినట్లయితే నీవు మందిరానికి 10 గంటల సమయం అంటే 9:40 వచ్చి నువ్వు కూర్చుంటావు. అప్పుడు మాత్రమే నువ్వు ఆత్మ చేత నడిపించబడతావు. అన్ని విషయంలో క్రమంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నీ ఆరోగ్యము సరిగా ఉండట్లేదంటే, సరిగా నువ్వు ఆరోగ్యము కానీ స్థితిగతులు కానీ సరిగా లేవంటే నీవు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఏం జరుగుతుందంటే క్రమముగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆయన నీతో కలిసి నడుస్తాడు. ఆయన నీ పనులన్నిటిలోని ఆయన నీకు తోడుగా ఉండి ఆయనే పని చేస్తాడు. మీరు పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి లోబడి నువ్వు జీవిస్తే ఆయనే పని చేస్తాడు. నీకు ఇవ్వబడినటువంటి దూతలు పని చేస్తాయి. కాబట్టి అన్ని విషయంలో ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము కలిగి జీవిస్తున్నారు అంటే వారు ఆత్మ దేవుడి చేత నడిపించబడుతున్నారని మీరు గుర్తించాలి. మీరు తేటగా మీరు ఒక మాటను గమనించాలి. చాలా మంది దైవ సేవకులు కూడా ఆత్మానుసారంగా జీవించరు.
ఆత్మ చేత నడిపించబడరు. ఆత్మ దేవుడి చేత నడిపించబడకోకుండా ఇష్టానుసారముగా, లోకానుసారంగా, శరీరానుసారం కూడా దైవ సేవకులు కూడా జీవిస్తారు. కాబట్టి మీరు వెళ్తున్నటువంటి ప్రదేశంలో కానీ, మీరు ప్రార్థన చేయించుకుంటున్నటువంటి స్థలంలో కానీ, మీకు బోధిస్తున్నటువంటి దైవ సేవకుడు కూడా ఆత్మ చేత నడిపించబడుతున్నాడా లేదా, ఆత్మానుసారంగా జీవిస్తున్నాడా లేదా, ఆత్మానుసారమైన జీవితం ఉన్నదా లేదా అని మీరు కూడా గ్రహించగలిగేటటువంటి విధముగా మీరు ఉండాలి. ఎప్పుడు ఉంటారంటే మీరు ఆత్మ చేత నడిపించబడినప్పుడు, ఆత్మ దేవుడికి మీరు లోబడినప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా మీకు తెలుస్తాయని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఆత్మానుసారంగా జీవించటం వలన ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తెలియపరుస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎవరు కూడా వివాదాలకు అంటే గొడవలకు వెళ్ళరు. వాళ్ళు ఎవరు కూడా ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారు ఎవ్వరు కూడా గొడవలకు వెళ్ళరు, ఎవరి మీద గొడవ పెట్టుకోరు. ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకుంటున్నా కానీ ఆత్మ చేత మీరు నడిపించబడితే, ఆత్మానుసారంగా మీరు జీవిస్తే, మిమ్మల్ని చూసి గొడవ పెట్టుకోవాలని వచ్చినటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి అక్కడ నుండి మీరు జోలికి వెళ్ళొద్దని మీరు వెళ్ళిపోయే విధంగా ఆత్మ దేవుడు మీతో ఉండి కార్యం జరిగిస్తాడు. రెండో మాట ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారి యొక్క కుటుంబంలో వివాదాలు ఉండవు, వారి కుటుంబంలో గొడవలు ఉండవు, వారి కుటుంబంలో అల్లరి ఉండదు, వారి యొక్క వ్యాపారంలో అల్లరి ఉండదు, వారి ఉద్యోగంలో అల్లరి ఉండదు, వారి నడవడికలో అల్లరి ఉండదు, వారి జీవితంలో ఎక్కడ కూడా గొడవలు అనేవి ఉండవు. గొడవలు అనేవి లేకోకుండా ఆత్మ దేవుడు ఏం చేస్తారంటే గొడవలకు లోనవ్వకోకుండా, గొడవలు కలిగించేటటువంటి ఆత్మను మీ వద్దకు రాకోకుండా ఆత్మ దేవుడు బంధించి మిమ్మల్ని ఆత్మానుసారంగా నడిపిస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మూడోదిగా, ఆత్మానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో, ఆత్మ దేవుడికి లోబడి ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితంలో అసూయ అనేది ఏది ఉండదు. ద్వేషము, అసూయ, పగ, కుట్ర, అతిశయం అనేది ఏది ఉండదని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ మనము గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనకు రాసి పెట్టాడు. ఒకసారి చదువుతారా మాటను త్వరగా. ఆత్మను అనుసరించి మొదటిగా ఆత్మను అనుసరించి నడుచుకున్నటువంటి వారమైతే క్రమముగా నడుచుకుంటాము. ఒకరినొకరు వివాదాలు లేపుకోకుండా, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, అతిశయ పడుకోకుండా, దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో ఈ యొక్క 4 అంశాలు వారి జీవితంలో పనిచేస్తాయి. ఈ 4 అంశాలు నీ జీవితంలో పనిచేయట్లేదంటే ఆత్మ దేవుడు నీలో పనిచేయట్లేదు, ఆత్మానుసారంగా నువ్వు జీవించట్లేదు, ఆత్మానుసారమైనటువంటి జీవితానికి నువ్వు లోబడుకోకుండా నువ్వు జీవిస్తున్నావని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంకొక మాటను కూడా ఏమని చెప్తున్నాడంటే, ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ఆత్మకు లోబడి ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ఆత్మల విషయం పైన మనసు పెట్టి జీవిస్తారు. ఎక్కువ ఆత్మల విషయం, ఆత్మలు అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కోసము ఎక్కువ ఆలోచన కలిగి ఉంటారు. నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, ఎలాగైనా నశించిపోతున్న ఆత్మలను దేవుడి వద్దకు నడిపించాలి, దేవుడి సన్నిధికి తీసుకెళ్ళాలి, వారికి కూడా రక్షణ కలిగించాలి, వారికి కూడా మారు మనసు కలిగించాలి, వారిని కూడా దేవుడి వద్దకు నడిపించాలని నీ మనసంతా కూడా ఆత్మల పైన, ఆత్మల సంపాదన పైన నీ మనసంతా ఉంటుందని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు మనము ఆత్మానుసారంగా జీవించినప్పుడు, ఆత్మకు లోబడి జీవించినప్పుడు మన మనసంతా కూడా ఆత్మల మీదే ఉంటది, ఆత్మల సంపాదన మీదే ఉంటది.
ఉన్నది. నేను పుల్పేట్ మీద ఉండి నేను సగర్వంగా మీతో చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీరు భూమి మీద ఉన్నటువంటి ధనము కోసము కానీ, భూమి మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కోసము కానీ, భూమి మీద ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసము కానీ, భూమి మీద ఉన్నటువంటి సమస్తము అనుభవించాలని వీటన్నిటి కోసం మీరు మనస్సు పెట్టకోకుండా ఆత్మల మీద మీరు భారం పెట్టి ఆత్మలు సంపాదించాలని మనసు పెట్టి మీరు కనుక జీవించడం ప్రారంభించినట్లయితే భూమి మీద ఉన్నవన్నీ కూడా మీకు కావలసినవన్నీ కూడా దేవుడు మీ దగ్గరకు తీసుకొచ్చి మీకు ఇచ్చేసిపోతాడు. ఆటోమేటిక్గా ఆయన మీకు ఇచ్చేస్తాడు. నువ్వు ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ రక్షించబడాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటే భూమి మీద నీకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఆత్మ దేవుడు అన్ని కూడా తీసుకొచ్చి నీకు ఇస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. చివరిగా ఆత్మానుసారం ఎందరైతే నడుచుకుంటారో వారు ఎవరంటే దేవుడి యొక్క కుమారులు కుమార్తెలు అవుతారని దేవాది దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవుడి యొక్క కుమారుడు కావాలంటే, నువ్వు దేవుడి యొక్క కూతురు కావాలంటే, దేవుడు నిన్ను చూసి నా కుమారుడు, నిన్ను చూసి నా కూతురు అని చెప్పాలంటే నీవు దేవుడి యొక్క ఆత్మకు లోబడి జీవించాలి. దేవుడి యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను చూసి ఏమ నా కూతురు, ఏమ నా కుమారుడు అని దేవుడు మనల్ని అంటాడని ఈరోజు లేఖనంలో మనకు దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనకు తేటగా తెలియపరుస్తుంది. చదువుదాం ఆ మాటలు ఒకసారి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అయ్యుందురు. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఏమంటాడు, ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని యొక్క కుమారులు అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు దాస్యపు ఆత్మను మీరు పొందుకోలేదు, దత్తపుత్ర ఆత్మను పొందిత్రి. దత్తపుత్ర ఆత్మను మీరు పొంది ఉన్నారు కనుక ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని, ఆ ఆత్మ కలిగిన వారము కాబట్టి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుడి ఆత్మకు ఎవరైతే లోబడి జీవిస్తారో వారందరూ ఎవరంటున్నారో దేవుడి యొక్క బిడ్డలు అని చెప్తున్నారు. దేవుడి యొక్క కుమారులు, దేవుడి యొక్క కుమార్తెలు అని దేవాది దేవుడు తేటగా తెలియపరుస్తున్నారు. ఏమంటున్నాడంటే, మనము పొందుకున్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ ఏ ఆత్మ కాదని చెప్తున్నాడు? దాస్యపు ఆత్మ కాదు. మనం పొందుకున్న ఆత్మ దత్తపుత్ర ఆత్మ, అనగా దేవుడి యొక్క దత్తపుత్రుడు మనము, దేవుడి యొక్క బిడ్డలుగా మనము ఆ ఆత్మను మనం పొందుకున్నాము. మనం పొందుకున్నటువంటి ఆత్మ అది దత్తపుత్ర ఆత్మ. కాబట్టి మీరేం చేయాలి? మీరు ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలని దేవాది దేవుడు తెలియపరుస్తారు. పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు ఏదైతే దత్తపుత్ర ఆత్మను పొందుకున్నావో, ఏదైతే దేవుడు నీలో తన ఆత్మను ఇచ్చినాడో, ఆ ఆత్మ కూడా ఏమని చెప్తుందంటే, ఆ ఆత్మ కూడా నీ గురించి సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది? మనము దేవుడి పిల్లలము అని మనము పొందుకున్నటువంటి ఆత్మ కూడా సాక్ష్యం చెప్తుందని మనకు తేటగా తెలియపరుస్తున్నారు. కంటిన్యూ చేయండి. తర్వాత మనము పిల్లలమైతే వారసులము. చాలా జాగ్రత్తగా వినాలి. మనము పిల్లలమైతే మనము దేవుడి యొక్క వారసులము. అనగా దేవుడి యొక్క వారసులము. క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమింపబడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని ఏమంటున్నాడంటే, దేవుడి యొక్క వారసులము అంటున్నాడు. ఆయన దేవుడి యొక్క వారసులం అంటే తండ్రి దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో, తండ్రి దగ్గర ఏదైతే ధనం ఉన్నదో, తండ్రి దగ్గర ఏదైతే ప్రేమ ఉందో, తండ్రి దగ్గర ఏదైతే కరుణ ఉందో, తండ్రి దగ్గర ఏదైతే కృప ఉందో, అదంతా కూడా పొందుకోవడానికి మనము వారసులము అంటున్నాడు ఆయన.
అంటే ఎప్పుడు వారసులం అవుతామంటే దేవుని ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, దేవుని ఆత్మకు మనము లోబడి జీవించినప్పుడు, దత్తపుత్ర ఆత్మకు మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో అప్పుడు మనము దేవుని యొక్క కుమారులం అవుతాము, దేవుడి యొక్క వారసులం అవుతాము. దేవుడి దగ్గర ఉన్నది అన్ని కూడా మనము అనుభవించడానికి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడని ఈరోజు దేవుడు నీతో నాతో శాతగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడి బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మకు లోబడి జీవించాలి. అప్పుడు మాత్రమే మనము నిత్య రాజ్యాన్ని మనము చేర్చుకుంటాము, నిత్య జీవులు యుగ యుగములు మనము జీవిస్తాము. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ మనము దేవుడి చేతికి అప్పగించి యుగ యుగములు ఆయనతో కలిసి మనము ఉంటామని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు.